శక్తి ఉంది. ఎవడు మంచి చేస్తున్నాడు, ఎవడు చేయలేదు కాదయా. మా వాడు జగన్ ఉన్నాడు, 1000 రూపాయలు ఇచ్చేదానికి ఈ చంద్రబాబు నాయుడు చేత ఏమవుతుంది, ఎక్కడవుతుందని ఎలక్షన్లు అని అన్నాడు. ఇవాళ 2000 రూపాయలు ఇస్తారంటే మీరందరూ నమ్మితే అట్లా ప్రజలు ఇవాళ అవగారు. నేను ఒక ఊరి మీద 2 ముసలమ్మలు అంటున్నారు, ఆ రోజు 1000 రూపాయలు వేయలేడంటే ఈయన 2000 ఎట్టిస్తాడు ఆయన అని ఆయన్ని అడగండి తల్లి చెప్పాడు. చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, ఆలోచన పరులు ఉన్నారు ప్రజలు. అంత సులభంగా నువ్వు బోల్తా కొట్టించినావు నాయన. పవన్ మన చంద్రబాబు నాయుడు గారు భేటీ జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు పవన్కు మొదటి నుంచి కూడా దగ్గర సంబంధాలు ఉంటాయి. వాళ్ళిద్దరు బాగానే బాయి నువ్వు నేను కుట్టుకొని వస్తున్నాము మన ఇద్దరము. వాళ్ళకి ఏం లేవు. ఇవాళ కూడా వచ్చాడు, మంచి వర్క్ చేశాడు కదా జగన్ కదా, ఐమ్ సారీ పవన్ కళ్యాణ్. ఇట్ వండర్ఫుల్ జాబ్. ఎక్కడో పోయాడు, అమెరికాలో చెప్పాడు, వాళ్ళు ఎవరో వచ్చారు. దానికి అన్ని రకాలుగా సహకరిస్తాడు ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరు కలుసుకొని ఉంటారో విడిపోతారో నాకు తెలియదు, కానీ ఏదేమైనా అతను చేసేటువంటి కార్యక్రమాన్ని అభినందిస్తున్నాడు. ఆ మంచి కార్యక్రమాన్ని తప్పకుండా చంద్రబాబు నాయుడు చేస్తారు. సార్ 2019లో వైసీపీని ప్రశాంత్ కిషోర్ గట్టెక్కిస్తాడన్న దాంతో వాళ్ళు ఉన్నారు సార్, మీరేమని అంచనా వేస్తున్నారు? మా వారికి అదృష్టం లేదు, లక్ లేదు, అంతే ఉండేది. ఇది ఓ ఏమో మాట్లాడితే చాలా కష్టం, లేకపోతే ఇంకా పచ్చి తెలుగు భాషలో చెప్పేవాడిని. అదృష్టంతో మనం ఏం చేయలేకపోయినా అదృష్టం. చంద్రబాబు నాయుడు మిగతా రోజుల్లో ఈయన ఎక్కడ పోతాడో కాకపోతే తెలియదు కదా, అందుకనే